సార్ మాది నిర్మల్. నేను ఆర్టీసీ డిప్యూటీ సూపరింటెండెంట్ రిటైర్మెంట్ అయినా సార్ 22లా. 17 నుంచి మాకు ఇప్పటిదాకా ఏరియర్స్ ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. ఇప్పటికే 4వ ధర్నా 5వ ధర్నా అయిపోయింది. ఎన్నో సార్లు మేము దెబ్బలు తిన్నాం, గొడవలు చేసినాం. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు ఏం గొడవలు చేయొద్దు, సీదా నోటీస్ పంపండి, పైసలు తీసుకోండి అన్న మాట. ఇప్పుడు 3 years అయిపోయింది, ఏమీ లేదు. ఇంకా నాకు 12 లక్షలు రావాలా. ఇప్పుడు నడస్తలేదు, ఏం లేదు. పరిస్థితి ఏంది? ఇగో గోళీలు జేబులు చూడండి, ఇగో జేబులు చూస్తే మీరే పరిస్థితారు. ఇగో ఇవన్నీ ఏంది? ఈ పరిస్థితి ఏంది? ఇగో ఇది పరిస్థితి, ఈ ఉన్న పరిస్థితి ఇది. ఇగో బీపీ, షుగర్, అన్ని గోళీలు ఎన్ని వేసుకున్నా నడస్తలేదు. ఇన్ని చేసుకొని ఒకరోజు ఏమైందంటే ఎడమబొజ్జు గారు ఎమ్మెల్యే మన ఉట్నూరుకి వచ్చినప్పుడు అయ్యా పరిస్థితికి ఇది ఉందంటే ఎందుకు నీకు వచ్చేస్తుంది పో అన్నాడు. అప్పటి నుంచి ఆయన పత్తకలేదు. కలిసినాం, గిన్ని గోళీలు ఏం చేస్తాం మా పరిస్థితి. రెస్ట్ తీసుకోవాలి నువ్వు ఇంట్లో లెక్కగైతే. డబ్బులు ఎవరు ఇవ్వాలా? గోళీలు ఆడికెళ్ళి తేయాలా? తిండి లేదు, భోజనాలు సరిగా లేవు. ఇప్పుడు రాను ఒక మనిషి పడిపోయిండు. మరి ఇంట్లో ఇబ్బంది కాబట్టి ఇటు దాకా వచ్చినాం నడుచుకుంటా, లేకుంటే మేము ఎందుకు వస్తాం? ఇబ్బందులు బాగున్నాయి. ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు. పెళ్ళిళ్ళు కాలే, చాలా మందికి ఎందరో చనిపోయిర్రు, కాలు చేతులు పడిపోయినాయి. ఏం లేదు. ఎన్నో సార్లు వచ్చినా కానీ ఏం లేదు. కనీసం ఈసారైనా ముఖ్యమంత్రి గారు మాకు ఇప్పించి వచ్చిన జీతాలు, ఆ పే స్కేలు 17 నుంచి రావాల్సినది ఏరియర్స్ ఇప్పిస్తే సంతోషం. లేకుంటే ఎందరో మంది చచ్చిపోతారు. మరి వాళ్ళని ఎవరన్నా ఉన్నటువంటి ఇప్పుడు పోలీసు వాళ్ళని పెట్టి ఇచ్చారు. అది పర్మిషన్ లేదు మరి ధర్నాకు. మీరు ఎందుకంటే 2-3 రోజుల నుంచి మీరు అనుకుంటా పెట్టాం కానీ ఏమంటారు అంటే, సరే మీరు అక్కడ పోయి ఇద్దరు పోయి ఆడ పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం పో అని చెప్పారు. అప్పుడు కూడా అదే ఎప్పుడు వచ్చినా ఇదే కదా. గవర్నమెంట్ తీరేంది, ఇవ్వాల్సిందే అవసరం ఉండే కదా. ఎన్నిటికో పెడతా ఉన్నాం, మీకు ఇచ్చేదానికి పెద్ద ఇబ్బంది ఏముంది? ఇక దానికోసం ఎన్నో సార్లు ఇది చేస్తున్నాం సార్. ఈసారి మాత్రం గట్టిగా వచ్చినాం. ఖచ్చితంగా మాకైతే ఇవ్వాల్సిందే, లేకుంటే చాలా మంది చచ్చిపోతారు సార్. ఇంకా ఇది మాత్రం నేను ఎప్పుడు 17లో నేను అపార్ట్మెంట్ ట్రీట్మెంట్ చేయించుకోలేక ఇబ్బంది, పైసలు లేక రిటైర్మెంట్ అయిన కార్మికులు ఇంతవరకు దాదాపు మొన్న రీసెంట్ 3 నెలల నుంచే దాదాపు 8-9 మంది చనిపోయారు. నిర్మలే కండక్టర్ చేసిన 30 సంవత్సరాలు చేసిన. రేవంత్ రెడ్డి గారు ఒకటి ఏంది అని అంటే, ఆర్టీసీ వాళ్ళకు ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వదలుచుకునే ప్రసక్తి లేకుండా ఉన్నది. ఒకటి ఏంది అని అంటే, ఏ డిపార్ట్మెంట్ కన్నా డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు కానీ ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా లేడు. ఆయనని మేము డబ్బులు అడగట్లేదు, మేము జమ చేసుకున్న డబ్బులే మాకు ఇవ్వమని అడుగుతున్నాం. కానీ మేము దాచిపెట్టుకున్న డబ్బులే మేము ఇవ్వమంటున్నాం. ఆయన ముచ్చి అడగట్లేదు మేము. ఒకటి ఏంటని అంటే, ఇప్పటికి కూడా మేము అడిగేది ఏంది, మా డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోమని అడుగుతున్నాం. అంతే, ప్రాధాయపడుతున్నాం. కానీ ప్రాధాయపడేంత వరకు ప్రాధాయపడతాం. దాని తర్వాత ఏమవుతుందో ఆయన కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ముసలోళ్ళు, వీళ్ళతో ఏమి కాదు అని అనుకుంటున్నాడు. కానీ మా పిల్లలను మాత్రం యూత్ పోరాళ్ళే, అది అర్థం చేసుకోవాలి. అది మా పిల్లలు కానీ వాళ్ళంతా యూత్ పోరాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు అయ్యాక ఏమన్నా అయితే కొడుకులు ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు, వాడు ఊరుకోరు. అది గమనిస్తారా? ఈ ముసలితో ఏమవుతుంది అన్నట్టు ఆ ఒక బ్రాడ్ మైండ్తో ఆలోచిస్తాడు తప్ప ఏమీ లేదు. మేము ఇప్పటికి కూడా రిక్వెస్ట్ చేసి అడిగేది ఏంటంటే, మా డబ్బులు మాకు ఇవ్వండి. 2017 నుంచి 2021 పిఆర్సీలు మాకు ఇస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఆలోచన. అంతే. పనిచేసినటువంటి వాళ్ళు కానీ, మీ డిపోలో కానీ పనిచేసినటువంటి వాళ్ళు కానీ చనిపోవచ్చు. దాదాపు కొంతమంది పైసలు తీసుకోకుండానే. ఇప్పటికి ఒక హైదరాబాద్ రీజన్లో ఒక 450 మంది అంటే చనిపోయారన్న. ఇంకోటి ఏంటంటే, ఈ కేసీఆర్ గారు 2 సంవత్సరాలు పెంచిన తర్వాత కూడా పదవీ విరమణ చేసిన డబ్బులు కూడా ఆ క్యాండిడేట్ 38 సంవత్సరాలు సర్వీస్ చేసినాడు, ఆ డబ్బులు కూడా చూడలే అన్న. చూడకముందే చనిపోయాడు. అటువంటి పరిస్థితి కూడా మా లోపల ఉన్నది. ఎట్లా కుటుంబాలు ఎట్లా గడతాయి అంటే, పిల్లలు ఉంటారు, వాళ్ళ పెళ్లిలో లేకపోతే ఇల్లు కొనుక్కోవాలని ఏదో ఒకటి ఉంటుంది ఆశ. చెప్తే అన్న, పిల్లలు అంటే ఇప్పుడు కొడుకు దగ్గర ఒక 1 నెల రోజులు ఉండు, బిడ్డ దగ్గర ఒక 1 నెల రోజులు ఉండు, ఆ రకంగా గడుపుతున్నాం తప్ప హైఫై అయితే లైఫ్ అయితే లేదన్న. మాది హైఫై లైఫ్ అయితే లేదు. ఒకటి ఏంటనంటే, ఆ బిడ్డ దగ్గర ఒక 1 నెల రోజులు ఉండు, కొడుకు దగ్గర ఒక 1 నెల రోజులు ఉండు, వచ్చిన డబ్బులు ఏమన్నా అంటే వాళ్ళకు అర్థమైపోయింది
వీళ్ళకు డబ్బులు రాలేదు వీళ్ళ మేపుదామని. ఇంకా పోపు వాళ్ళు పుణ్యాత్ములు వృద్ధాశ్రమంలో పంపలే మమ్మల్ని. ఇంకా వృద్ధాశ్రమంలో పంపితే ఇంకా ఘోరంగా ఉంటున్నాయి మా బతుకులు. అంటే చాలా మంది అనుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే రిటైర్మెంట్ అయిన తర్వాత కాలు మీద కాలు వేసుకొని హాయిగా బతకొచ్చు కదా చాలా మంది అనుకుంటారు. ఇది గవర్నమెంట్ ఉద్యోగం కాదన్న, కార్పొరేషన్, ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు. వాడు ప్రభుత్వంలో కలుపుతానని చెప్పేసి నానా మాటలు చెప్పి ఆ కేసీఆర్ గారు అట్లా నష్టం పట్టించిండు, వీడేమో ఇట్లా నష్టం పట్టిండు. కేసీఆర్ ఇంతకుముందు గెలవక ముందు ఏమన్నాడు, ఆర్టీసీ వాళ్లకు కాలుకు ముళ్ళు గుచ్చితే నోరు తీస్తా. కేసీఆర్ గారు ఒకటేమన్నాడు, ఆర్టీసీ కార్మికులకు కాలుకు ముళ్ళు గుచ్చితే నోటి పండితో తీస్తా అన్నాడు. వీడేమన్నాడు, ఆర్టీసీ కార్మికులను ఎన్ని రకాలు ఆదుకోవాలో అన్ని రకాలు ఆదుకుంటా అన్నాడు. ఒక్కడన్నా కేసీఆర్ గారిని గద్దె దించడం ఓన్లీ ఒక ఆర్టీసీ కార్మికుల వల్ల అయింది కానీ వేరే వల్ల కాలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆర్టీసీని అణగదొక్కిన కారణంగానే కార్మికులందరం ఏకమైపోయి కాంగ్రెస్ కు ఓటేస్తే ఈ నా కొడుకు మమ్మల్ని ఇట్లా చేసింది.